మంచి ఆలోచనలు ఉండాలి. ఆ చెడు ఎంత వాక్యపు ఆలోచనలతో నింపబడి ఆ చెడు అంతా తొలగించబడాలి. ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు అవన్నీ కూడా తొలగించబడాలి. ఆలోచనలు కూడా పవిత్రంగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరమ పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. అంచేత మన తలంపులు, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలని మనం ధ్యానించుకున్నాం. ఇక రెండవది, మన మాటలను గురించి లెక్కడుగుతాడు. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని మత్తయి సువార్త 12:36 దేవుడు చెప్పాడు. 36-37 వచనాల్లో చెప్పాడు. మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి